ఓకే మేడం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో చిరకాలం బాగుండాలి అని కోరుతూ, అదేవిధంగా నిన్న మన జరిగిన సంఘటన తిరుపతిలో మనము వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్స్ టికెట్ ఇష్యూ చేసే సందర్భంగా మనం చూసినాము. చనిపోయిన సంఘటన కూడా చూసినాము. చాలా బాధాకరంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడే సీఎం బందోబస్తులో ఉంటూ, తిరుపతిలో అంటే ఇదేం కొత్త కాదు, గతంలో కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా వైకుంఠ ఏకాదశి అనేది మనం చేసుకుంటూ వస్తున్నాం. గతంలో మన ప్రభుత్వంలో కూడా ఎంత పగడబందీగా మనము టోకన్స్ కానీ టికెట్స్ కానీ ఇష్యూ చేసేవాళ్ళము. లక్షలాది మంది భక్తులు వస్తారు అని తెలిసి కూడా అధికార యంత్రాంగము ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో చాలా మంది చనిపోయిన ఘటన మనం చూసినాము. సనాతన ధర్మాన్ని కాపాడేది నేను ఒక సైనికుడిగా ఉంటాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. మళ్ళా బీజేపీ వాళ్ళు కూడా, మోదీ గారు కూడా చాలా పెద్ద భక్తుడు, ఆయన కూడా ఈ తిరుపతి సంఘటన పైన ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా దీనిపైన స్పందించాలి. మోదీ గారు కూడా డెఫినెట్లీ కాంపన్సేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వానికి సూచించాలి అని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఇది మొత్తం అఫీషియల్స్ది ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళపైన నెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు, భక్తులు తిరుపతిలో చాలా నమ్మకంతో వచ్చి బాలాజీ గారి దర్శనం చేసుకుంటుంటారు. అక్కడ అటువంటి సంఘటనల్లో మహిళలు చాలా మందికి అక్కడ రక్షణ లేకుండా, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా తిరుపతిలో కూడా నిన్న మొన్న ఈ రోజు కూడా టీవీలో చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి విమర్శలు చేస్తూ, అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ వాళ్లే దీన్ని అంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ, ఆయన ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బాధితుని కూడా మాట్లాడుతూ, అదేవిధంగా ₹1 కోటి ఒక్క ఫ్యామిలీకు వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి చెల్లించాలి. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి డెఫినెట్గా బాధిత కుటుంబాలందరికీ కూడా ఆదుకొని వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంకు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. బికాస్ మీకు ప్రజల పట్ల, అదేవిధంగా ప్రజల రక్షణ పట్ల ప్రతి ఒక్క చోట్ల కూడా మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. హోంమంత్రి అనిత గారు అయితే మైక్ తీసుకుంటే జగన్ గారిని, గతంలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని మాట్లాడడం తప్ప ఆమె ఎక్కడ కూడా సెక్యూరిటీ పరంగా ఏ ఒక్క ప్రోగ్రామ్ని కూడా 100% సక్సెస్ చేయడంలో ఆమె ఫెయిల్యూర్ అయింది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ కూడా దీని గురించి స్పందించి వెంటనే మీరు, మీ ప్రభుత్వము, అదేవిధంగా సీఎం గారు అందరూ కూడా దిగొచ్చి ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలా అని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుతూ, మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇంకొకసారి ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా పునరుద్ధరించి కాకుండా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం.